హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మార్నింగ్ 11 నుంచి ఈవినింగ్ 7 వరకు చేసుకున్న పనులన్నీ మీతో నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అది కాక అంటే ఈ పనులతో ఎంతో బిజీగా ఉన్నా సరే మీరు వీడియో కోసం ఎదురు చూస్తూ ఉంటారని చెప్పేసి ఇంత బిజీ టైంలో కూడా వీడియోను షూట్ చేసుకుంటూ పనులు చేసుకున్నాను. అందుకని కొద్దిగా లేట్ అయినా సరే ఫ్రైడే మాత్రం వీడియోని పోస్ట్ చేస్తానండి. అందుకోసమే ఈ వీడియో అనేది షూట్ చేసుకున్నాను. ఇక నా పనుల్లోకి వచ్చేస్తే మార్నింగ్ పిల్లలకి లంచ్ బాక్సెస్లో అయితే కనుక అంటే ఇంట్లో కూరగాయలు ఏమీ లేవండి, ఒక టమాటాలే ఉన్నాయి. ఇక టమాటా కర్రీ చేసి వాళ్ళకైతే పెట్టేశానంటే బాక్సెస్ ఇచ్చేసాను. ఇక ఇప్పుడు ఏమైనా వంట చేద్దాము అంటే కూరగాయలు ఏమీ లేవు కదా, ఇంట్లో అయితే కనుక చక్కగా గోంగూర అలానే రెండు మాత్రమే కాకరకాయలు కాసినాయండి. వాటిని కూడా ఇప్పుడు అంటే ఈ గోంగూరతో పాటు కాకరకాయలు కూడా కోసేద్దాం అనుకుంటున్నాను. ఇవి కూడా పండిపోతున్నాయి. అత్తయ్య గారు అయితే కనుక మార్నింగ్ 9కి కాల్ చేశారండి. ఇక్కడికి వస్తున్నాము అని చెప్పేసి. వంట చేద్దామంటే చెప్పాను కదా కూరగాయలు ఏమీ లేవు. ఏం చేద్దామా అనుకుంటే కనుక ఇంట్లో గోంగూర ఉంది, అలానే కొద్దిగా అంటే ఒక 2 కాకరకాయలు ఉన్నాయి. ప్రస్తుతానికి అవైతే కనుక కోసుకొచ్చేసాను. అంతకంటే ముందుగా నేను కొద్దిగా రైస్ కూడా పొయ్యి మీద పెట్టేశాను. ఒక పక్క పాలు కాగుతున్నాయి. కొద్దిగా ఉట్టిపప్పు కూడా వేసి పెట్టేశాను. అంటే పచ్చిపులుసు ఉట్టిపప్పు గోంగూర పచ్చడి చేద్దామని చెప్పేసి. పచ్చిపులుసుకి అయితే కనుక ముందే చింతపండు నానబెట్టేసి ఆ జ్యూస్ తీసేసి పక్కన పెట్టేశాను. ఇక రైస్ కూడా అయిపోతుంది. కొద్దిగా గంజి వాచేసేసి ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టామంటే రైస్ అయితే కనుక ఫస్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడైతే కనుక గంజి వార్చేసాను. నాకు గంజి కావాలి అంటే ఒక షర్టు ఒక టాప్ ఒకటి ఉంది గంజి పెట్టాల్సింది. ఇలా గంజి కావాలి అనుకున్నప్పుడు మాత్రం నార్మల్గా అన్నం వండేస్తాను. గంజి అవసరం లేదు అనుకున్నప్పుడు మాత్రం ఒక గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు నీళ్లు పోసేసి రైస్ వండేస్తాను. ఇప్పుడే అత్తయ్య గారు వాళ్ళు వచ్చారు. వాళ్ళు మార్నింగ్ కూరగాయలు లేవంటే వస్తా కూరగాయలు కూడా తీసుకొని వచ్చేసారు. ఇక ఎలానో వంట అనేది కంప్లీట్ అయిపోతుంది కాబట్టి ఇక తెచ్చిన కూరగాయలు ఏవేవి వంట చేయలేదండి. ఇవైతే కనుక ఇప్పుడు నేను ఫ్రిడ్జ్లో పెట్టేసేసి మిగతా పనులు అనేవి స్టార్ట్ చేస్తాను. అన్నట్టు ఇలా కూరగాయలు సర్దేటప్పుడు ఒక చిన్న టిప్ మీతో నేను షేర్ చేసుకుంటానండి. అదేంటంటే మనం వెజిటేబుల్స్ అన్ని ఇలా కవర్లో పెట్టినప్పుడు నెక్స్ట్ డే లోపల బాగా చెమ్మ వచ్చేసేసి లోపల కూరగాయలు కూడా తడిచిపోతూ ఉంటాయి కదా, అలా కాకుండా ఉండాలి అంటే కనుక ఇలా కూరగాయలు కవర్లో పెట్టినప్పుడు కూరగాయ కవర్స్కి చిన్న చిన్న హోల్స్ పెట్టాము అంటే కనుక ఎయిర్ అంతా దాంట్లోకి వెళ్ళి లోపల చెమ్మ అనేది చేరకుండా ఉంటుందండి. అంటే పిన్నీస్తో ఇలా కవర్ని చిన్న చిన్న హోల్స్ పెట్టేస్తూ ఉంటుంటే కనుక లోపల కూరగాయలు అనేవి చెమ్మ చేరకుండా పాడైపోకుండా ఉంటాయి. ఎక్కువగా దొండకాయలు, క్యారెట్, బెండకాయలు పెట్టినప్పుడు లోపలంతా చెమ్మ వచ్చేసి లోపల వెజిటేబుల్స్ అన్ని పాడైపోతూ ఉంటాయి కదా. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చక్కగా కవర్లు అనేవి ఫ్రెష్గా ఉంటాయి, కూరగాయలు కూడా నీట్గా ఉంటాయి. లోపల అంటే చెమ్మతో లోపల కూరగాయలు తడవకుండా చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి.
ఇందాక గంజి వార్చాను కదా, అవైతే కనుక ఆరిపోయినాయి. ఇప్పుడు ఆ గంజిలో కొద్దిగా బ్లూ వేసేసి, గంజి చిక్కగానే ఉన్నాయి కాబట్టి ఒక 2 గ్లాసెస్ వాటర్ వేసేసి ఈ షర్ట్కి అయితే కనుక, అంటే వైట్ షర్ట్కి అయితే కనుక ఇప్పుడు గంజి పెట్టేస్తున్నాను. తర్వాత ఇంకొక టాప్ కూడా ఉందండి. ఇప్పుడు కూడా ఒక చిన్న సింపుల్ టిప్ మీతో షేర్ చేసుకుంటాను. అదేంటి అంటే, మనం ఏమైనా బ్లాక్ డ్రెస్సెస్ కానీ, షర్ట్స్ కానీ, శారీస్ కానీ గంజి పెడుతున్నప్పుడు ఆ గంజి వైట్గా పట్టేస్తూ ఉంటుంది కదా బ్లాక్ వాటి మీద. అలా పట్టకుండా ఉండాలి అంటే కనుక, అంటే ఇలాంటి డ్రెస్సెస్ మీద తెల్లగా పట్టకుండా ఉండాలి అంటే కనుక గంజిలో కొద్దిగా బ్లూ వేయండి. ఒకవేళ మన డ్రెస్కి, అంటే బ్లాక్ డ్రెస్కి గంజి పైన వైట్గా పట్టేసినా సరే అది బ్లూ కలర్లోనే ఉంటుంది కాబట్టి వైట్గా కనిపించదు బ్లాక్ మీద. ఒకసారి ఈ టిప్ కూడా ట్రై చేసి చూడండి. బ్లాక్ డ్రెస్సెస్కి గంజి పెట్టేటప్పుడు గంజిలో కొద్దిగా బ్లూ వేసి పెట్టండి. చక్కగా అంటే డ్రెస్ మీద వైట్గా కనిపించకుండా గంజి అనేది నీట్గా ఉంటుంది. అంటే ఆ గంజి మరకలు అనేవి పడకుండా ఉంటాయి. తర్వాత ఇలా అన్నం గంజితో గంజి పెట్టిన డ్రెస్సెస్ కానీ, షర్ట్స్ కానీ ఎండలో ఆరేయాలండి. ఈరోజైతే కనుక అసలు ఎండ అనేది రాలేదు. నేను కూడా ఇంకా గంజి పెట్టేశాను కదా, ఇప్పుడైతే ప్రస్తుతానికి ఆరేస్తున్నాను. ఇలా నీడలో ఆరేసిన బట్టలకి మీరు ఐరన్ చేసేటప్పుడు కొద్దిగా స్ప్రే చేసి ఐరన్ చేయండి. అంటే ఏదైనా ఒక పెర్ఫ్యూమ్ స్ప్రే చేసి ఐరన్ చేయండి. బట్టలు అనేవి మంచి వాసన వస్తాయి, చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఇప్పుడైతే కనుక ఇక్కడతో అంటే గంజి పెట్టేసి బట్టలు కూడా ఆరేసాను కదా, ఇక నెక్స్ట్ పని ఏంటి అంటే, ఇందాక సగల్లో ఆపేసాను కదా, ఆ వంట కూడా కంప్లీట్ చేసేసాను. ఆల్రెడీ పప్పు అయితే కనుక వేసేసాను. అలానే ఈ పచ్చిపులుసు కూడా కంప్లీట్ చేసేసాను. ఇందాక నేను గోంగూర కోసాను కదా, దాంతో అంటే మన ఇంట్లో వచ్చిన గోంగూరతో కొద్దిగానే అయిందండి. అంటే ఈ పూటకైతే కనుక సరిపోతుంది. ఈ పూటకైతే కనుక ఇంట్లో కూరగాయలు లేకపోయినా, అంటే నేను వంట చేసే టైంకి కూరగాయలు లేకపోయినా సరే ఇలా వంట అనేది కంప్లీట్ చేసేసాను. ఇంకా గోంగూర పచ్చడి, ఉట్టిపప్పు ఉంది కదా, నెయ్యి లేకపోతే బాగుండదు అని చెప్పేసి ఫ్రిడ్జ్లో కొద్దిగానే నెయ్యి ఉంది, వెన్నపూస ఉంది, నెయ్యి కూడా కాచేసాను. ఇక్కడ అంటే ఈ బౌల్లో అప్పడాలు కూడా వేయించి పెట్టేశాను. ఇక ఇప్పుడైతే కనుక నేను కొద్దిగా ఫ్రీ అయ్యాను. అత్తయ్య గారు వాళ్ళు ఒక మూవీ చూస్తున్నారు, లక్కీ భాస్కర్ మూవీ. మన ఫ్యామిలీ మెంబర్ కూడా ఎవరో చెప్పారు లక్కీ భాస్కర్ మూవీ బాగుందక్క అని చెప్పేసి. నేనైతే నిన్న నైటే చూశాను, చాలా బాగుంది. ఇక ఇప్పుడైతే కనుక నన్ను మీరు కబోర్డ్స్లో వేసే రోల్ గురించి అడుగుతున్నారు కదా, ఇదేనండి అది. ఇవి భోజనాలు మనం భోంచేసేటప్పుడు ఎదురు టేబుల్స్ మీద వేస్తారు కదా, ఆ రోల్స్ అండి ఇవి. నేను కబోర్డ్స్లో అయితే కనుక ఎప్పటి నుంచో ఆ రోల్సే తెప్పించేసి ఇప్పటికీ వాడుతూ ఉంటాను. కానీ పేపర్ పల్చగా ఉన్నా సరే చక్కగా కబోర్డ్స్లో వేస్తే, అంటే న్యూస్ పేపర్ కంటే కూడా ఈ పేపర్ వేసినప్పుడు కబోర్డ్స్ చూడటానికి అందంగా కనిపిస్తాయి. అలానే రేపు గురువారం విశాల్ బర్త్డే కదా, అంటే ఈరోజు ఫ్రైడే, నిన్న బర్త్డే అయిపోయిందండి. ఈ వీడియో నేను బుధవారం షూట్ చేశాను. విహాస్ అయితే కనుక వాళ్ళ ఫాదర్ వెంట వెళ్ళి వాళ్ళ అన్నయ్యకి గిఫ్ట్ తీసుకున్నాడు. ఇంకా నాకు ఇది అంటే స్కూల్కి వెళ్ళేటప్పుడు నాకు ఇది ఇచ్చేసేసి ప్యాక్ చేసి ఉంచమని చెప్పాడు. ఇంకా పిల్లలు ఎలాగో లేరు కదా, చూసేవాళ్ళు కూడా లేరులే ఎవరు అని చెప్పేసి కొద్దిగా సీక్రెట్గానే నైట్ అయినా సరే దీన్ని ప్యాక్ చేద్దాం అనుకున్నాను. ఇంక ఇప్పుడు వాళ్ళు ఎలా మూవీ చూస్తున్నారు కదా, నేను ఇంకా ఇప్పుడు ఈ గిఫ్ట్ అనేది ప్యాక్ చేస్తున్నాను. ఆ విహాస్ అయితే చక్కగా అందరూ ఇచ్చిన మనీ ఉంటుంది కదా, దాన్ని దాచి తన సొంత పాకెట్ మనీతో వాళ్ళ బ్రదర్కి మాత్రం ఒక మంచి వాచ్ మాత్రం తీసుకున్నాడు. చక్కగా ఇప్పుడు నేనైతే కనుక దీన్ని ఇలా ప్యాక్ చేసేస్తున్నాను. నేను పిల్లలకి పుట్టినరోజులు చేసేటప్పుడు నేను కొన్ని రూల్స్ని మాత్రం ఫాలో అవుతానండి. అవి కూడా మీతో నేను రేపు సండే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అలానే ఈ మంత్ నుంచి అంటే ఎట్లానో నెక్స్ట్ జనవరి 1 వస్తుంది కదా, నెక్స్ట్ ఇయర్కి ఈ పనిలో అలవాటు చేసుకుందాము అని చెప్పేసి, అంటే కొద్దిగా అలవాటు అవుతుంది అని చెప్పేసి ఈ డిసెంబర్ నెలలోనే నేను ఇక నుంచి ఈ పని చెయ్యను అని కొన్ని పనులు మాత్రం నేను పెట్టుకున్నానండి. నేను చేయని పనులు మాత్రం ఇంట్లో వాళ్ళతోనే చేయిస్తాను. ఆ పనులు కూడా అవేంటో కూడా మీతో నేను సండే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. కానీ ఈ నెల రోజులు ఆ పనులు చేయకుండా నేను అలవాట్లు నుంచి తప్పించుకొని వాళ్ళకు అలవాట్లు చేశాను. మీకు కూడా అంటే నా పద్ధతి మీరు ఫాలో అవుతాను అంటే కనుక తప్పకుండా సండే పోస్ట్ చేసే వీడియో మాత్రం చూడండి. నేను ఏ పనులు చేయకుండా స్కిప్ చేసేస్తూ ఆ పనులు మా ఫ్యామిలీ మెంబర్స్కి నేను అలవాటు చేశాను. అలానే పిల్లలు బర్త్డేస్ చేసేటప్పుడు ఏ రూల్స్ నేను ఖచ్చితంగా ఫాలో అవుతానో ఈ వీడియో అంటే రేపు సండే వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పటికైతే కనుక ఇప్పటి వరకైతే కనుక ఎవరం భోజనం చేయలేదు. మా మరిది వాళ్ళ పాప ఉంది కదా, చిన్న పాప, ఆ పాపకి భోజనం పెట్టేసి పెట్టేసిన తర్వాత ఇక భోజనం చేద్దాం అనుకుంటున్నాను. అటు ఆ పని అయిపోయింది, ఇటు నేను పిల్లలకి గిఫ్ట్ కూడా నేను ప్యాక్ చేసేసాను. ఈవినింగ్ విషయాలు వచ్చాక ఇక అందరూ
అంటే షాపింగ్ వెళ్తారు వాళ్ళందరూ. ఇక ఈ లోపైతే కనుక కొద్దిగా ఈవినింగ్ అత్తయ్య గారు వాళ్ళు వచ్చారు కదా, కొద్దిగా మినపప్పు నానబెట్టేసేసి వచ్చేటప్పుడు కొద్దిగా చికెన్ తెమ్మన్నాను. ఇక కర్రీ చేసేసి ఈవినింగ్ వాళ్ళు స్నాక్స్ పెడదాము అని చెప్పేసి ప్రస్తుతానికైతే కనుక మినపప్పు నానబెట్టేసేసి ఈ పని అనేది కంప్లీట్ చేసేసి అందరం భోజనం చేసేసాము. ఇక ఇప్పుడైతే కనుక 7 అయిపోయిందండి. వీళ్ళైతే కనుక షాపింగ్కి వెళ్ళి ఇంకా రాలేదు. ఫోన్ చేస్తే ఒక 10 మినిట్స్లో వచ్చేస్తున్నాము అని చెప్పారు. ఇంకా ఫస్ట్ నేనైతే కనుక పిల్లలకి గారెలు వేసేసి వాళ్ళకి చికెన్ వేసి ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. పిల్లలకు కదా కొద్దిగా చిన్న చిన్న గారెలే వేసేస్తున్నాను. ఎప్పుడైనా సరే పిల్లలు ఇంట్రెస్ట్గా తినాలి అంటే రెగ్యులర్గా పెట్టే ఫుడ్ కాకుండా వాళ్ళకు కొద్దిగా వెరైటీగా, అంటే మనం పెట్టే ఫుడ్ని రెగ్యులర్గా కాకుండా వాళ్ళకి కొద్దిగా చిన్న చిన్న మార్పులు చేసి పెడితే వాళ్ళు కూడా తినేటప్పుడు చాలా ఇంట్రెస్ట్గా తింటారు. ఇక పిల్లలైతే కనుక వాళ్ళ బాబాయ్ వాళ్ళతో కలిసి షాపింగ్కి వెళ్ళారు. అత్తయ్య గారు ఉన్నారు. అత్తయ్య గారే చికెన్ కర్రీ చేశారండి. నాకు నాన్ వెజ్ కర్రీస్ అంతగా రావు. అందులో అత్తయ్య గారు వాళ్ళు ఉంటే కనుక నేను అసలు నాన్ వెజ్ కర్రీస్ జోలికి వెళ్ళను, ఆవిడే చేసేసారు. ఇక గారెలు అయితే కనుక ఇప్పుడు పిల్లలకి వేసి పెట్టేస్తున్నాను. అంటే ఇప్పుడు టైం కూడా 7:30 అయిపోతుంది కదా, ఇంకా వంట చేయొద్దు, ఇవి తినేస్తాం కదా, కావాలి అనుకుంటే కొద్దిగా పెరుగన్నం తినేస్తామని చెప్పారు. పిల్లలకు కూడా ఇది పెట్టేసేసి వాళ్ళకి ఆకలి అనిపిస్తే కొద్దిగా పెరుగన్నం పెట్టేద్దాంలో అని చెప్పేసి ఇప్పుడైతే కనుక ఈ గారెలు పెట్టింది స్టార్ట్ చేశాను. ఇక నెక్స్ట్ ఏంటి అంటే మీరు మెసేజెస్ చేసిన వెంటనే నేను రిప్లై ఇవ్వలేకపోతున్నానండి. చాలా బిజీగా ఉన్నాను. కానీ నాకు వీలు కుదిరినప్పుడు, నేను కొద్దిగా ఫ్రీగా ఉన్నప్పుడు మాత్రం ఆ మెసేజెస్కి వీలైన వాటికి నేను రిప్లై ఇస్తున్నాను. అలానే వీడియోస్ని కూడా టైంకి పోస్ట్ చేయట్లేదు కదా, ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే మార్నింగ్ 9కి పోస్ట్ చేస్తాను. ఆ టైమింగ్స్ కూడా మారిపోయినాయి. నెక్స్ట్ వీక్ నుంచి మాత్రం మార్నింగ్ 9కే నేను వీడియో అనేది పోస్ట్ చేస్తాను. ఇక ఇప్పటికైతే కనుక ఈ గారెలు చికెన్ కర్రీ ఫస్ట్ నేను పిల్లలకి పెట్టి ఇచ్చేస్తున్నాను. తర్వాత ఇక వంటే మిల్లేదు కదా, మార్నింగ్ అయితే కనుక కాకరకాయలు 2 కోసే కదా, ఒకటైతే పండిపోతుంది, రేపు మార్నింగ్ ఇంకా పండిపోతుంది అని చెప్పేసి మార్నింగ్ కొద్దిగా కూరగాయల వంకాయలు కూడా ఉన్నాయి కదా, ఒక 3 వంకాయలు 2 కాకరకాయలు తీసేసి వంకాయ కారం అంటారు చూసారా, అది పెడదామని చెప్పేసి ఇప్పుడు వాటిని నువ్వుల్లో కొద్దిగా ఫ్రై చేసేసి వంకాయ కారం పెడదాం అనుకొని అదైతే కనుక స్టార్ట్ చేశాను. ఎవరికైనా భోజనం చేయాలనిపిస్తే కనుక పొద్దున్న అంటే మార్నింగ్ కొద్దిగా ఉత్తిపప్పు ఉంది, అంటే ఈ వంకాయ కర్రీలో కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే వేడి వేడి అన్నంలో చాలా బాగుంటుంది. అంటే వంకాయ కారం పెడుతూ ఉంటారు చూసారా, సేమ్ అదే కాకరకాయలో కూడా పెట్టేస్తాను. ఇప్పుడైతే కనుక ఈ వంట అనేది స్టార్ట్ చేశాను. కొద్దిగా ఒక 5 మినిట్స్లో అయిపోతుంది. అలానే ఈ వీడియో కూడా ఇంతటితో కంప్లీట్ చేసేస్తున్నాను. మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే, అంటే కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మీరందరూ ఈ వీడియోకి ఒక లైక్ చేస్తారని ఆశిస్తూ, ఇక నెక్స్ట్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు థ్యాంక్ యూ.